మహానుభావ, నీ దివ్య తేజోరూపమును చూడ నీ పాదములపై ప్రణమిల్ల హృదయము పరవశించుతున్నది. ధనుర్ధారులైన మీ వీర విక్రమ రూపమును చూడ భీకర శత్రువునెవరునూ అన్వేషించు విధము గోచరించుతున్నది. తమరెవరు, తమ రాకకు కారణమిద్దయో ఆనతీయగలరా మహాశయ? హనుమా హనుమా, శ్రీరామ, నిత్యము నీ పాదసేవా భాగ్యము ప్రసాదించు స్వామి. హనుమా, నేను సుగ్రీవుని మంత్రిని. అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు. కటాక్షించు ప్రభు. హనుమా, మేము సుగ్రీవుని మైత్రిని కోరే వచ్చాము. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఉభయతారకము కాగలదు. దయచేయండి స్వామి. శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము. శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము. సీతమ్మ శుభచరితము మహిళ మహనీయ సందేశము. శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము. సతులను బాసిన సజ్జనులిరువురు కలిపిరి సఖ్యము అగ్ని సాక్షిగా. ఆ చంద్రార్కము సుగ్రీవ మైత్రి నిలుచును చెలిమికి ఉపమానముగా. సుదతి సీతకు శుభ సూచకమై అదిరెను అదిరెను వామనేత్రం. అదిరెను రావణు వామనేత్రం. చెదిరెను మండోదరి హృదయం. వాలికి సైతం ఎడమ కన్నె పలుమారులు అప్పుడు అదిరింది. తారాడందము తల్లడిల్ల రణభేరి రావము మ్రోగింది. గుణశాలికి ఇచ్చెను శ్రీరాముడు. అంతట మధురానందములో ఆ రాముని మరచెను సుగ్రీవుడు. లక్ష్మణ మీటిన విలుమ్రోత విని తన లక్ష్యము నెరిగెను కపినాథుడు. రామభద్రుడు ఒసగిన ముద్రిక గైకొని మహోధృతుడై కదిలె హనుమంతుడు. శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము. కడలిని లంఘించగలవాడు కపిసేనకొక్కడే ఉన్నాడు. తన బలము తెలియని హనుమానుడు అది తెలిసి అయినాడు ఘనదేవుడు. ఘనదేవుడు ఘనదేవుడు. శతయోజనముల సాగరముపై అతి బలుడు హనుమ పయనించగా సేద తీరమన్నాడు మైనాకుడు. చేయూచి సాగాడు పవనసుతుడు. ఆగు
అందుకేను ఆకలిగొయి ఉన్నాను. ఏ ప్రాణి నన్ను దాటిపోలేదు. వెంటనే నా నోటిలో ప్రవేశించు. నోరు తెరు, ప్రవేశిస్తా. ఇదో ప్రవేశిస్తున్నాను. నోరు తెరిచే ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాత్మా, నేను సురసును. నీవు శ్రీరామ కార్యమును నెరవేర్చగలవో లేవో అని పరీక్షింప దేవతలు పంపగా వచ్చాను. సమర్థుడమనిపించుకుంటే విజయోస్తు. ధన్యోస్తు. జై శ్రీరామ్. ఆ రాముని నామము తలచి అవలీలగాబ్ధిని గడచి, ఆ రాముని నామము తలచి అవలీలగాబ్ధిని గడచి, కన్నుల విందు గావించే ఆ సుందర లంకను చూచెను హనుమా. శ్రీరామ శరణం మమ, 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 శ్రీరామ శరణం మమ. అన్నం నీరు ముట్టదు, వన్నె తగ్గదు, వసివాడదు. రామనామ ప్రభావం కాబోలు. ఓ శ్రీజమ్మా, విభీషణుడు గారి కూతురివి, నీకే తెగ పొగడేస్తున్నావు. దీని మనసు మార్చకపోతే ప్రభువులు గారు మా పీక నొక్కేస్తారు. ఇదేమో రామా రామా అని పలవరిస్తూ మొండి కాసి కూర్చుంది. మా కర్మ. లంకిణి, నేను లంకాధి దేవతను. స్వామి, లంకకు చేటుకాలం దాపురించినది. నేటితో నా పని ముగిసినది. కోతి, సీత, సీత. వద్దు వద్దు, ఆగు ఆగు. ఈ మర్కటమున అశోకవనమును ధ్వంసం చేయున, అక్షయ కుమారుని సంహరించున. తోటగా ఉన్న దైతలచితిని మేఘనాథ, వీని తోకగా అగ్ని ముట్టించి గంటివేయి. ఒక్క మరకటం మన లంకా నగరాన్ని కాల్చివేయటమా? ఏమిటి ఈ దుస్వప్నము? ఆశ్చర్యం, మాకు అదే దుస్వప్నం. మరకటం కలలో కనిపించటము, లంక కాలిపోవటము,
అరిష్ట సూచకాలు. ఇప్పటికైనా నా మాట వినండి. ఆ పతివ్రతా శిరోమణిని శ్రీరామునికి అప్పగించండి. కలలకే కలవరపడి తెచ్చిన ఎలనాగ నర్పించు అసమర్థుడా నీ మగడు. అసంభవం. ఆ కుసుమ కోమలి మనసు మార్చుకుని మా వశము కావాలి. ఇక క్షణమైన నువ్వు ఉపేక్షింపదాను. మాత మహేశ్వరి, సీత, ఇంకా నువ్వు మనసు మార్చుకొనక ఎందులకి బింకం. నా లంకా రాజ్యంలోనికి రాగల ధీరుడెవడు? నిన్ను రక్షించగల వీరుడెవడు? శ్రీరాముడు వచ్చి నీ శిరస్సు త్రుంచగలడే గడ్డిపూచ. నీ అమాయకత్వము మమ్ము మరింత ఆకర్షించుతున్నది. సీత, మా ఆజ్ఞ లేనిదే అగ్ని మండదు, ఆదిత్యుడు వెలుగడు, పవనుడు వీతడు, పర్జన్యుడు గర్జించడు, సురాసుర యక్షరక్షోరక గరుడ గంధర్వాధిపతులు మా పాదానుగతులు. ఇక మానవుడటే మమ్మెదిరించుట. మా పుణ్యముల దున్యం నిన్ను పువ్వుల పూజించు, నవ్వుల నావ తేలించు, మమ్మేలుకును. మా మానసరాజ్ఞవై మనోభిష్టముల గురు. నీటి మాలిన నీ ప్రతాపం నీటి బుడగ వంటిది. పరమ ధార్మిక విక్రముడు నా ప్రభు. 10 తలల పురుగును కాల రాచివేయట కష్టమేమీ కాదు. ఆ రాముని సతి ముందు నిలువగల అర్హత కూడా నీకు లేదు. ఎంత దురహంకారం, ఎంత నిర్లక్ష్యం! సరసత్వం ఉడిగన చండశాసనుడి రాక్షస సామ్రాట్. దీనికి ఇంకా 2 మాసములు మాత్రమే గడు. ఇంతలో మనస్సు మార్చుకొనదా కరుణ చూపకుడు, ఎత్తదేరా భక్షకుడు. శ్రీరామ, ప్రభు శ్రీరామ, నాపై ఎందుకు ఉపేక్ష? పసిబిడ్డ వంటి లక్ష్మణుని నిందించానన్న కోపమా? పరుని చేజిక్కిన నన్ను చేరదీస్తే మీ కీర్తికి కళంకమనా? ఇక నాకు మరణమే శరణ్యం, మరణమే శరణ్యం. ఎవరు నువ్వు? రామభక్తుడివిగా వచ్చిన రావణుడివా? నన్ను మోసగిస్తున్నావా? శ్రీరామ, నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్ముకున్నట్లయితే ఈతని నిజ రూపం బయటపడుగాక. ఉన్నతోన్నత దేహాయ ఉజ్వలాయ మహిత రుద్రాత్మకాయ మహాబలాయ భయద రాక్షసహరణాయ పావనాయ పంచవక్త్రాయ శ్రీ హనుమాయ నమః. తల్లి నమస్కారం. నన్ను హనుమంతుడందురు, సుగ్రీవుని మంత్రిని, శ్రీరామ దూతను. ఆనవాలుగా ఈ అంగుళీకము ప్రభు ఇమ్మనినాడమ్మా. హనుమా, నా నాథుడు క్షేమమేనా? లక్ష్మణ కుమారుడు కుశలమేనా? క్షేమమే తల్లి. నీ వియోగము వలన రామప్రభువు క్షణమొక యుగముగా గడుపుతున్నాడు. నీవనుమతించిన ఈ క్షణమే నిన్ను నా మోపున గొనిపోయి నా ప్రభు సన్నిధిని చేర్చగలను తల్లి. రామ పరాక్రమానికి అది తగని పని హనుమా. తారక మంత్రమే శరణ్యముగా తనువు భరిస్తున్నానని తెలుపు. తన రాకకై 1 మాసము మాత్రము జీవించగలనని
నా విన్నపముగా వినిపించు హనుమా. మంచిది. శ్రీరామునకు నీ ఆనవాలుగా ఆభరణం ఏదైనా ప్రసాదించు తల్లి. ఈ చూడమణి నా నాథునికి ఇవ్వు నాయనా. రామవార్తనందించి సీతా ప్రాణదాతవైనావు. చిరంజీవి వైవర్తిల్లు. భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహించగల దేవుడవై తేజరిల్లు హనుమా.